నగర్ అమ్మలకు, అక్కలకు, అన్నయ్యలకు, అన్నదమ్ములందరికీ మా గోరంత దీపం యూనిట్ తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇవాళ మీ అందరి ముందుకి రావడం నిజంగా మా అదృష్టం. ఇంతమంది ఆత్మీయుల మధ్యన నా కోడలి పుట్టినరోజుని జరుపుకోవడం, మీ అందరి ఆశీస్సులు అందుకోవడం మరీ మరీ అదృష్టం. మేమిక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, నా కోడలు పద్మావతి పుట్టినరోజు. కానీ ఈ పుట్టినరోజుని ఇంట్లో జరుపుకోకుండా ఎందుకు ఈ మహబూబ్ నగర్లో ఇంతమంది ఆత్మీయుల మధ్యన జరుపుతున్నానంటే, నేను పుట్టింది వరంగల్ అయినా పెరిగింది ఈ మహబూబ్ నగర్లో. ఈ దినం నా కోడలు పద్మావతి పుట్టిన దినం. కానీ గీడెందుకు చేసుకుంటున్నావంటే, నా కోడలు కొన్ని కారణాల వల్ల తన పెనిమిటికి దూరమై బాధపడతా ఉంటే చూడలేక, ఒక అమ్మగా, ఒక అత్తమ్మగా నా బాధ్యత నెరవేర్చాలని, నా కోడలి కళ్ళల్లో, నా కోడలి మొహంలో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని చూడాలని గిట్ల మీ అందరి ముందుకి తీసుకొచ్చిన. నా కోడలి కళ్ళల్లో, నా కోడలి మొహంలో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని చూడాలని గిట్ల మీ అందరి ముందుకి తీసుకొచ్చిన. మీరందరూ నిండు మనసుతో నా కోడల్ని ఆశీర్వదించండి. కొన్ని కారణాల వల్ల గా రాముల వారికి దూరమైన సీతమ్మలాగా శివరాకరికి గా ఆదర్శ దంపతులే గీ లోకానికంతటికి ఎట్లా ఆదర్శప్రాయమైనారో గట్లనే నా కొడుకు కోడలు కూడా ఆదర్శప్రాయమై తొందరలోనే మళ్ళా గలవాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తే నా కొడుకు కోడలికి అది మంచిదని మీ పద్మావతిని గీడకి తీసుకొచ్చిన. మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటా ఇప్పుడు ఈ కార్యక్రమం చురు చేస్తా ఉండాం. ఈ కార్యక్రమంలో మా కిట్టయ్య వాళ్ళ వదినకి సంతోషంతో ఇచ్చటి కానుక మా అత్తమ్మతో కలిసి, మా కిట్టయ్య, నా కొడుకు కిట్టయ్య మా అత్తమ్మతో కలిసి వాళ్ళ వదినకి, నా కోడలు పద్మావతికి పుట్టినరోజు కానుకగా ఏం చేయబోతా ఉండారో మీరందరూ చూసి ఆనందించండి. సెలవు. వేసి చుక్కల పట్టుకునడిగాను లేలా ఏదని, నాలలా ఏదని, స్వర్గానికి దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను లేలా ఏదని, నాలలా ఏదని.
ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా 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 ఆ ఆ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నువ్వు కూడా రాసినా వద్దయ్యా మీరు వెళ్ళండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టినానంటే మీరు మా ఆత్మీయులు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నరుడి కంటికి నల్లరాయి కూడా బగులుతుంది అంటారు. గట్లనే నా కోడలు పద్మావతికి ఏ నరదృష్టి తగిలినదో ఇంకే దృష్టి తగిలినదో తెలియదు గాని కొన్ని దినాలుగా ఇంట్లో అందరూ మనసులు సరిగా లేకుండా కష్టాలతోటి ఏదో ఒక సమస్యలతోటి గిట్లా ఉండడం జరుగుతా ఉన్నది. అందుకని ఇవాళ నా ఆత్మీయులైన మీ అందరినీ చూస్తా ఉంటే అది కొంత సంతోషాన్ని ఇస్తదని మీ అందరూ కూడా నిండు మనసుతో ఇచ్చిన ఆశీర్వాదం నా కోడలికి నా ఇంటిల్లి పాదికి మంచి చేస్తా ఉంటదని గా మైసమ్మ తల్లిని వేడుకొని గీడకొచ్చినాము. ఇప్పుడు నా కోడలికి ఉన్న దిష్టంతా పోవాలని గీ తులాభారం కార్యక్రమాన్ని చేపట్టినాను. ఒక పక్కన నా కోడల్ని కూసోబెట్టి ఇంకో పక్కన నల్ల బంగారాన్ని పెట్టబోతున్నాను. ఆ నల్ల బంగారం నా కోడలితో సరితూగి నా కోడలు కూసున్న వైపు పైకి లేచినాదంటే నా కోడలి కష్టాలన్నీ గట్టెక్కుతాయని నా నమ్మకం. అందుకే మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ
నా కోడలికొచ్చిన కష్టాలన్నీ గట్టెక్కాలని కోరుకుంటూ గీ తులాభారం కూడా మంచిగా జరగాలని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. గా మైసమ్మను కూడా మనసారా వేడుకుంటూ గీ తులాభారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాను. పద్మావతి, నీ పుట్టినరోజు కానుకగా గిదిద్దామనుకున్నాను. చూసావా, ఆ భగవంతుడు కనికరించలేదు. ఎందుకో తెలుసా? అమ్మ మాట మీరతానేమోనని భయం. నిజమే, ఒక రకంగా గిది మంచిదే.
అదేంటి సురేష్కి ఫోన్ చేశాను కదా రమ్మని, ఎందుకు రాలేదు? తను కూడా వచ్చుంటే బాగుండేది. చూసారు ట్రైలర్, ఇక చూస్తే ఫుల్ పిక్చర్.